ఏపీ రాజధాని అమరావతిలో ఒకే రోజు 25 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ప్రైవేటు బ్యాంకుల శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 28న ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి ప్రాంతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేస్తారు. 28న ఉదయం 11:15 నుంచి 12:15 మధ్య సిఆర్డీఏ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో అతిపెద్ద కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రస్తుతం నా వెనకున్నటువంటి ఇవన్నీ కూడా 28 తారీఖు ప్రారంభోత్సవం చేయబోతున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యాలయాలు కేటాయించినటువంటి స్థలాలు. ప్రస్తుతం మార్కింగ్ కూడా ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా మార్కింగ్ కూడా వేసుకుని వాటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి ఎదురుగా కనబడుతుంది ఈ ల్యాండ్ అంతా కూడా ఇండియన్ బ్యాంకుకి సంబంధించినటువంటి ల్యాండ్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. అటుపక్కన ఇండియన్ బ్యాంక్ పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటు పక్కన స్టేట్ బ్యాంక్ ఇండియా కూడా రాబోతుంది. మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 25 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, సంస్థలు కూడా 28వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 28వ తారీఖు ఉదయం 11:10 నుండి 12:15 మధ్యలో దీనికి సమీపంలో గతంలో ప్రారంభోత్సవం చేసిన సిఆర్డీఏ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఈ బ్యాంకులన్నిటి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. లోపల మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కనబడుతుంది. ఇండియన్ బ్యాంక్ అవతల బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఇటు పక్కన యూనియన్ బ్యాంకు, ఇలా అన్ని బ్యాంకులు కూడా పక్కగానే నిర్మాణం చేసుకుంటున్నారు. ఇది ఉద్దండరాయనిపాలెంకి దగ్గరలో ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆనుకునే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులన్నీ కూడా నిర్మాణం కాబోతూ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి భూములు కేటాయించారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు కార్యాలయం నిర్మించుకుని ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయబోతూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం వాణిజ్య పరంగా ఇది చాలా కీలక ప్రాంతంగా భవిష్యత్తులో మారబోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కూడా ఒకే చోట ఉండడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయంతో ఒకే ప్రాంతంలో ఈ బ్యాంకులన్నిటి కూడా ల్యాండ్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం కూడా సీడ్ క్యాపిటల్, అంటే అమరావతిలో అతి కీలకమైనటువంటి కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ బ్యాంకులన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాణిజ్య పరంగా ఇది ఒక కీలక మైలురాలిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇక్కడ ఈ బ్యాంకుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత చుట్టుపక్కల కూడా ఉద్యోగోపాధి అవకాశాలు పెరుగుతాయనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట. గత నెలలో సిఆర్డీఏ శాశ్వత భవనాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు దాదాపు 25 ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకి శంకుస్థాపన అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకసారి లిస్టు చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ సంబంధించినటువంటి కంపెనీ, అదేవిధంగా ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డుకు సంబంధించినటువంటి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కోస్టల్ ఏరియా బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులు ఇక్కడ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా 28వ తేదీన లాంఛనంగా శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కీలక డెవలప్మెంట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధానిలో ఒక్కొక్క నెలలో ఏదో ఒక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయడం ద్వారా పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణాలు ముందుకు తీసుకువెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే భూములు కేటాయించిన అన్ని సంస్థలు కూడా ఖచ్చితంగా వాటి కార్యకలాపాలు, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభోత్సవం చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు సిఆర్డీ ఆదేశించిన నేపథ్యంలో భూములు కేటాయించి భూములు తీసుకున్నటువంటి సంస్థలు ఇప్పటికే ఆ పనులు చాలా వరకు ప్రారంభోత్సవం చేశాయి. ప్రస్తుతానికి 28వ తారీఖున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన తర్వాత నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగే అవకాశం కనబడుతుంది. మరోవైపు హోటల్స్ నిర్మాణం కూడా, దసపల్లా హోటల్ ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. మరోవైపు వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి హోటల్ నిర్మాణం, దీని పక్కనే ఈ బ్యాంకులకు అవతల కొంచెం సిఆర్డీ కార్యాలయం సమీపంలోనే వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి స్టార్ హోటల్ కూడా శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యం. ఇలా అన్ని
వాణిజ్య పరంగా సంబంధించినటువంటి బ్యాంకులు కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా పర్యాటకకు సంబంధించి కానీ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి హోటల్స్ అన్నీ కూడా నిర్మాణ పనులు ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో వచ్చే 2-3 సంవత్సరాల్లో అటు ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు అన్నిటి కూడా పూర్తి చేయడం ద్వారా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున సంస్థలు కూడా రాబోతున్న నేపథ్యంలో కార్యకలాపాలన్నీ కూడా అమరావతి వేదిక నుండి జరిగితే కనుక ఇక్కడంతా పాపులేషన్ పెరుగుతుంది, తద్వారా అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా మారుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థల బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన అయితే జరగబోతుంది. కెమెరా పర్సన్ వస్తున్నతో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.